మీలో ప్రతి ఒక్కరిలో స్ట్రెంగ్స్ ఉంటాయి. మీలో ప్రతి ఒక్కరు యూనిక్ గా ఉంటారు. మీలో ఉన్న యూనిక్నెస్ ఒక్కటి తెలుసుకోండి. మీలో ఎప్పుడైతే ఈ డిజైర్ వస్తుందో, ఈ ప్రపంచంలో ఎవ్వరిలో లేని యూనిక్నెస్ నాలో ఏముందని, అప్పుడు మీకు మెల్లగా ఆన్సర్స్ రావడం స్టార్ట్ అయిపోతాయి. మీ మోటివేషన్, ఎనర్జీ, ప్యాషన్, సక్సెస్, స్ట్రెంగ్త్ ఇవన్నీ మీ లోపలే ఉన్నాయి, బయట లేవు. మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో అది మీ లోపలే ఉంది. మీ విల్ పవర్ ముందర ఈ ప్రపంచంది యా శక్తి నిలబడదు. మీరు ఒక్కసారి మీ లక్ష్యాన్ని సాధించాలని ఫిక్స్ అయ్యాక ఏం అడ్డొచ్చినా ఆగకూడదు. మీ మైండ్ మీకు ఏం చెప్పి ఆపడానికి ట్రై చేసినా మీరు ఆగకూడదు. మీ మైండ్ ఇది చేయడానికి చాలా కష్టంగా ఉంటది అని మీకు అన్నా కూడా మీరు పర్లేదు నేను చేయాలి అని అనాలి. ఇది చేసాక నొప్పి అవుతుంది, అవ్వని నేను చేయాలి. ఇది చేసాక నువ్వు అన్ని కోల్పోతావు, కోల్పోని నేను చేయాలి. ఏమయ్యినా కూడా, ఏం కోల్పోయినా కూడా నేను అనుకున్నది చేయాల్సిందే అని మీరు ఫిక్స్ అవ్వాలి. అప్పుడు మీకు అర్థమైపోతుంది, నేను ఇది చేయగలుగుతా, నేను అది కూడా చేయగలుగుతా, నేను అది కూడా చేయగలుగుతా, నేను అన్ని చేయగలుగుతా, నేను ఏమైనా చేయగలుగుతా. మీ లోపల లైఫ్ లో ఏమైనా చేయాలనే స్పిరిట్ ఉంటే మీరు సక్సెస్ అయిపోతారు. అరే మీకు మీరు అనుకున్నది దొరుకుతుంది ఫ్రెండ్స్. మీ కళలో కూడా ఎప్పటికీ ఊహించుంటారు, అంతా దొరుకుతుంది. మీరు ఆ ఫీల్డ్ లో ఎక్సలెంట్ అనే అవ్వండి. ఈ లైఫ్ గేమ్ లో ఒక ఎక్సలెంట్ ప్లేయర్ అవ్వండి. చూడండి, ఒకవైపు మీరున్నారు, మీ గోల్ ని పొందడానికి కష్టపడుతున్నారు. ఇంకో పక్క ఈ ప్రపంచం ఉంది, మీకు ఆ గోల్ దొరకకుండా తను అనుకోయింది మీతో చేయించడానికి. ఈ యుద్ధంలో వాళ్లే గెలుస్తారు ఎవరైతే ఇంపాసిబుల్ కన్నా ఒక అడుగు ముందుంటారో. మీకు మీరు చెప్పుకోవాలి, నేను ఆగడానికి వీలు లేదని. నేను ఏదైతే అనుకున్నానో అది చేయగలిగాను. నేను ఒక్కసారి 2 సార్లు ఓడిపోయి ఉండొచ్చు, కానీ దాని అర్థం నేను లైఫ్ లో ఓడిపోయినట్టు కాదు. ఈ శరీరంలో ఎప్పటి వరకు అయితే ప్రాణం ఉంటుందో అప్పటి వరకు నేను ఆగడానికి వీల్లేదు. నేను నా లక్ష్యాన్ని పొందడానికి ఏం కోల్పోవడానికైనా సిద్ధంగా ఉన్నా. నేను నా లక్ష్యాన్ని సాధించడానికి ఏమైనా త్యాగం చేస్తా. నువ్వు ఒక్కసారి నీ లక్ష్యాన్ని పొందిన తర్వాత నువ్వు త్యాగం చేసిన ప్రతిదీ, నువ్వు కోల్పోయిన ప్రతిదీ నీ దగ్గర తిరిగి వస్తాయి. నా తలరాతనే బాలేదన్నప్పుడు, నా చేతి రేఖల్లోనే ఏమో తక్కువైందన్నప్పుడు నేను నా తలరాతను ఎందుకు మార్చలేను? చేతులు లేనోళ్ళు కూడా ఏమేమో సాధిస్తున్నప్పుడు, చేతులు లేనోళ్ళు కూడా చరిత్రను సృష్టిస్తున్నప్పుడు మీరెందుకు మీరు అనుకున్నది సాధించలేరు? లేండి, ఈ యుద్ధ భూమిలో గెలవడానికి, మీ లక్ష్యాన్ని సాధించడానికి సిద్ధమవ్వండి.